సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. కోల్కతా వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా ఓటమి దిశగా పయనిస్తుంది. రెండో టెస్టు మ్యాచ్ 4వ ఇన్నింగ్స్‌లో మన బ్యాటర్లు అంచనాలకు మించి పోరాడితే బహుశా డ్రా చేసుకోవచ్చు, కానీ గెలిచే అవకాశాలు ఏమాత్రం లేవు. మొత్తంగా టీమిండియా సిరీస్ కోల్పోవడం అయితే పక్కా. దీంతో ఏడాది వ్యవధిలోనే స్వదేశంలో టీమిండియా 2 టెస్టు సిరీస్‌లను కోల్పోనుంది. ప్రత్యర్థి జట్టు ఎంత బలమైనది అయినా సరే, ఒకప్పుడు స్వదేశంలో పులిలా గర్జించిన టీమిండియా ఇప్పుడు మాత్రం పిల్లిలా చితికిల పడుతుంది. దీంతో అభిమానులు టెస్టు సిరీస్‌ను చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అయితే తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి వస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడి ఒక రకంగా చచ్చిపోయిన టీమిండియాను తిరిగి బతికించడానికి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేస్తున్నాడు. టెస్టు సిరీస్‌లో టీమిండియాను ఓడించామనే సౌత్ ఆఫ్రికా గర్వాన్ని నేలకు అణచడానికి మన ఛాంపియన్ ప్లేయర్ తిరిగి వస్తున్నాడు. తన కెప్టెన్సీలో టీమిండియాకు టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి టోర్నీలను గెలిపించిన మన నాయకుడు ప్రాణం పోయిన భారత జట్టుకు ఊపిరిపోయడానికి తిరిగి వస్తున్నాడు. 3 వన్డే డబుల్ సెంచరీలతో ప్రపంచంలోనే ఉత్తమ బ్యాటర్లలో ఒకడైన హిట్ మ్యాన్ సౌత్ ఆఫ్రికాకు తన ఫుల్ షాట్ పవర్ చూపించడానికి సిద్ధమైపోయాడు. గత నెలలోనే ఆస్ట్రేలియాను వారి గడ్డ మీదనే చీల్చి చెండాడిన రోహిత్ గుర్నాథ్ శర్మ ప్రస్తుతం సఫర్లా పనిపట్టడానికి రెడీ అయ్యాడు. ఈ నెల 30 నుంచి సౌత్ ఆఫ్రికాతో భారత్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30న తొలి వన్డే, డిసెంబర్ 3న రెండో వన్డే, 6న మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్ కోసం రోహిత్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గత 5-6 రోజుల నుంచి ట్రైనింగ్ సెషన్స్ లో పాల్గొంటున్నాడు. ట్రైనింగ్ లో మొదటి 2 రోజులు ప్రధానంగా తన ఫిట్నెస్ ను మెరుగుపరచుకోవడం పైన రోహిత్ శర్మ దృష్టి పెట్టాడు. నెట్ సెషన్స్ లో ప్రధాన ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్ల బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎలాగైనా సరే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో సత్తా చెట్టడమే లక్ష్యంగా 38 ఏళ్ల రోహిత్ కసరత్తు చేస్తున్నాడు. టెస్టు సిరీస్ లో టీమిండియా చిత్తుగా ఓడడంతో వన్డే సిరీస్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో వన్డే సిరీస్ లో టీమిండియాను ఎలాగైనా గెలిపించాలన్న కసితో రోహిత్ ఉన్నాడు. టెస్టు సిరీస్ లో చిత్తుగా ఓడి చచ్చిపోయిన భారత జట్టును వన్డే సిరీస్ లో గెలిపించి తిరిగి బతికించాలనే పట్టుదలతో ఈ మాజీ కెప్టెన్ ఉన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ఆడిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదే ఊపును సఫారీలతో సిరీస్ లోను ఈ దిగ్గజ బ్యాటర్ కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు. టెస్టు సిరీస్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తెచ్చుకోవచ్చు. కాకపోతే రోహిత్ కి ఇతర ఆటగాళ్లు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. ఇక ఆస్ట్రేలియా పర్యటనలోనూ రోహిత్ కు ఇతర బ్యాటర్లు సహకరించిన సంగతి తెలిసిందే. హిట్ మ్యాన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అందుకే రోహిత్ రాణించినప్పటికీ సిరీస్ ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో టీమిండియా గెలవాలంటే రోహిత్ కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్ వంటి బ్యాటర్లు సహకరించాల్సిన అవసరం ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ లీగ్ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా ఆడున్నాడు. కాగా సౌత్ ఆఫ్రికాతో ఇప్పటి వరకు 25 వన్డే మ్యాచ్లు అయిన రోహిత్ శర్మ 33 సగటుతో 806 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 150 పరుగులుగా ఉంది. ఇందులో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు రోహిత్ స్వదేశంలోనే సాధించాడు. కాగా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లోను రోహిత్ తన ఫామ్ ను కొనసాగించాలని కోరుకుందాం. అయితే సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ ఎన్ని పరుగులు చేస్తాడని అంచనా వేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.